Sati. Oh, hi. Hello family members and welcome back to my channel. It's me Agukat once again, and first of all, don't forget to subscribe my channel and like, comment, share, and please don't skip my video. I only watch till the end. Welcome back again. This is Viper and this is my babe Duke 390 Generation 3 and ఈరోజు చూసారు కదా టైల్ రెడీ చేస్తున్నాం ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ ఎందుకంటారా చొక్కే బాగుంది, బట్ ఈ వీలో మాత్రం ఏదైతే మన కాక్పిట్ వ్యూ ఉంటుంది కదా ఇట్స్ నాట్ గుడ్ బ్రో, అడ్డంగా కనిపిస్తుంటుంది. సో నాకు బేసిక్గా నచ్చలేదు. సో దానికి నేను ఒక ఎక్స్టెండర్ తీసుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది, మీకు చూపిస్తాను నేను ఫర్దర్ గా. అండ్ వెనకాల అంటే టైల్ రెడీ ఇస్ గుడ్, ప్రీవియస్ మోడల్ కదా, దాంట్లో అయితే మనకి టైరాగర్ ఈసారి ఇది ఇవ్వలే కదా, ఆఫ్ కోర్స్ దీన్ని కూడా తీస్తాను నేను. సో ఇది లేకుండా చూడాలి. సో రెండు కొన్నా ఫ్రమ్ అమెజాన్, లింక్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను నేను. ఇది వెనకాలది అండ్ ఇది ఫ్రంట్. ఇది బాగుంది, ఫిట్ అండ్ ఫినిష్, ఎందుకంటే ఇది అంతా రేజర్ కట్ కదా. బ్రాండ్ కూడా ఒకటి స్కిడ్ అంట, వ్యాండ్ స్కిడింగ్. బాగుంది స్కిడ్ వ్యాండ్ స్కిడింగ్. సో ఇది 889 రూపీస్, ఇది 399 రూపీస్. బ్రో ఐ గాట్ ఎ కామెంట్, లాస్ట్ వీడియో పెట్టాను నేను, ఫస్ట్ సర్వీస్ ఆఫ్ 390 డ్యూక్ అని. దాంట్లో ఒక కామెంట్ వచ్చింది, ఆల్రెడీ పింజెస్ పెట్టకూడదు దాన్ని. ఏంటన్నా ఇంకా పీకుల కార్యక్రమం స్టార్ట్ చేయలేదు, డ్యూక్ అంటే మోడిఫికేషన్ నాకు ఇష్టం కదా ఉన్నవన్నీ పీకేయడం. యాక్చువల్లీ ఐ లైక్ ఇట్ బ్రో. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో నేను చేంజ్ చేసిన పెద్దగా ఏం లేవు, ఎందుకంటే దాన్ని ఆల్రెడీ స్ట్రీట్ ఫైటర్ లా ఉంటుంది లుక్ ఇది. సో దీనికి స్ట్రైట్ గా ఒక మోడిఫికేషన్ యాడ్ చేస్తాను అంతే. బ్రో బజాజ్ ఎయిర్లైన్స్ నీకోసం ఈ వీడియో, ఓకేనా? నీ కామెంట్ చూస్తే చాలా నవ్వుకున్నా కూడా నాకు నచ్చింది కూడా కామెంట్, అది నీకోసం స్టార్ట్ చేస్తున్న పీకల్ కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాను నేను. ఫస్ట్ వెంట రిమూవ్ చేయాలి. సైజ్ 8. ఏంటి మీటర్కి అటాచ్మెంట్ ఉన్నాయా? లేవులే, ఉంది ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అది పెట్టాం అంతే. అది కింద పెట్టాలి, దాన్ని నెంబర్ పెట్టి వస్తుంది కదా. యాక్చువల్గా ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అనుకో, మనం ఓచర్ యాడ్ చేయాలి, తర్వాత యాడ్ చేద్దాంలే. స్పేస్ ఆర్ ఓచర్ దాన్ని ఏమంటారు, అవి యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్కువ స్టిఫ్గా ఉంటుంది. సో దిస్ అవుట్ లుక్స్ బ్రో, బాగుంది కదా. ఈ లుక్లో కనిపిస్తుంది మీటర్ కింద ఇలా. నాకు ఇది నచ్చలేదు, సో దాన్ని కింద పెడతా ఇలా డ్రిల్ చేపించిన తర్వాత. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ దిస్ అవుట్ లుక్స్ ఓకే కదా. బై ది వే నెంబర్ పెట్టి నాది కాదు, ఎవరిదో, జస్ట్ డిఫరెన్స్ కోసం వాడుతున్నాను నేను. ఓకే, ఇది ఇంకా దరిద్రంగా ఉంది. రియల్ టైల్ రెడీ చేంజ్ చేయాలి, తీసేయాలి. క్లిప్స్ ఇంకా నేను కూడా తీయలేదు. యాక్చువల్లీ నాకు దీంట్లో ఉన్నట్టు తెలియదు. మొన్న మైక్ బైక్ ఫోన్ చేసా, క్యాప్స్ వస్తాయి కదా కేక్ అంటే, కింద నేను సీట్లో పెట్టాను బోట్లో, నువ్వు చూసుకుంటావు అనుకున్నాను చెప్పి అన్నాడు. ఆఫ్ కోర్స్ దానికి ఎక్స్ప్లెయిన్ చేసే టైం కూడా ఇవ్వలేదు నేను, బండి కొన్నా తీసుకొచ్చేస్తా కదా. సో 2 స్క్రూస్ 1 and 2 సైజ్ 10 అనుకుంటా, అండ్ దెన్ 3 then 4. ఓకే, ఇవన్నీ మెషిన్తో ఫిట్ చేస్తారు కదా, బట్ టైట్ ఉన్నాయి. సో క్యాప్స్ జాగ్రత్త, లేదంటే మళ్ళీ దుమ్ము పడుతుంది. అయ్యో అయ్యో అయ్యో, ఆయన సీట్ తీసేచ్చలే. పట్టుకో, ఏం తమ్ముడు ఎడిపోతున్నాం. సెకండ్ రబ్బర్. ఓకే, సో ఇండికేటర్స్ ఏదిపోవాలి, ఇండికేటర్స్ ఇది అనుకుంటా. ఇదేంటి సిస్టమ్ కొత్తగా ఉంది ఇదారా, దీన్ని బయటకు లాగాలి. ఓకే, లోపల పెట్టి కనిపిస్తుంది, లోపల స్క్రూ ఆడుంది. 10 సైజు రా. ది టైల్ రెడీ ఆఫ్ జనరేషన్ 3 డ్యూక్ 390. ఇది సపరేట్ పార్ట్, ఇది సపరేట్ పార్ట్. మీరు కావాలంటే మీరు అంటే లైక్ నాకు టైల్ రెడీ వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే కనుక ఇది ఒక పార్ట్ వేసుకోవచ్చు, సింపుల్ గా అండ్ లుక్స్ బ్యూటిఫుల్ కూడా. ఇవి 2 ఇప్పేస్తాయి, ఫ్లాప్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ప్లాస్టిక్ మొత్తం రావాలంటే 2 స్క్రూస్ ఉన్నాయి కదా, ఒకటి ఇక్కడ. ఇవి ఎలన్ కి సైజ్ నాకు తెలుసు ఒక 3 or 4. సో ఫస్ట్ ఇవి 2 తీసుకున్న తర్వాత దెన్ ఈ 4 ఇప్పాలి. ఇవి 2 పార్ట్స్ అలా విడిపోతాయి, అప్పుడు మనకు సపరేట్ అయిపోద్ది. దీన్ని ఇప్పాలంటే పాన సెట్ అవ్వదు భయ, రింగ్ పాన అస్సలు అవ్వదు, అండ్ సెట్ కూడా సెట్ అవ్వదు, రింగ్ అస్సలు వెళ్ళదు. సో దానికి దీనికి యాక్చువల్లీ ఏంటో నాకు తెలియదు, బట్ దీన్ని స్పార్క్ ప్లగ్ ఉంటుంది, దాన్ని ఇప్పుడు ట్రై చేసి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది మెయిన్ కనెక్టర్, ఇవి 2 ఇండికేటర్ది, ఈ గ్రీన్ యాష్ ఇండికేటర్, ఇది బ్యాక్ లైట్ ఉంటుంది కదా ఇక్కడ, దానికి అది. ఈ రబ్బర్ చూడండి, ఇది డెఫినెట్లీ మనకి లైక్ స్టాక్ దాంట్లో ఉంటుంది. దీన్ని ఇన్సర్ట్ చేయండి, దీన్ని పక్క పెట్టండి, లేకపోతే కనుక ఈ గ్యాప్ లో మట్టి మొత్తం వచ్చి ఇగో ఇక్కడ నుంచి లోపల పడిపోయే ఛాన్స్ ఉంటుంది మట్టి. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే ఇవి ఉన్నాయి కదా ఈ హోల్స్, ఇది ఓకే, ఈ హోల్స్ సరిగ్గా సరిపోదు అప్పుడప్పుడు. ఇప్పుడు మేము చేసాం దీన్ని, ఎగ్జాస్ట్ సరిపోయింది. సో ఇది సరిపోలేదు, మళ్ళీ దీన్ని డ్రిల్ చేయాలనుకుంటే కనుక డబ్బులు బొక్క. సింపుల్ గా మెకానిక్ షాప్ లో ఇలాంటిది ఒకటి ఉంటుంది, దీన్ని ఏమంటారో తెలియదు. మీకు ఎంత సైజ్ కావాలంత పెద్ద ఫోర్స్ ఇలా అప్లై చేయండి. హోల్లో పెట్టు, స్క్రూ టైట్ చేసి అయిపోతుందిలే. ఇలా చాలు, కొంచెం పెద్ద చేద్దాం, ఇంకా పెద్ద చేయి కదా, ఫోర్స్ పెట్టి బాగా అలా అని చెప్పి కొట్టకండి. ఫోర్స్ పెట్టుకున్నా కదా అని మళ్ళీ ఏమైనా అవుతుందని తిట్టుకుంటారు. మెల్ల ఇది తీసుకోకటే స్క్రూ ఇగో. సో భయ ఇలా ఉంటుంది వితౌట్ సారీ గార్డ్. అండ్ ఆఫ్టర్ దట్ దేని స్క్రూ దానికి రీప్లేస్ చేయండి, సరేనా? సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. టైల్ రెడీ అండ్ సారీ కట్ తీసిన తర్వాత లుక్ ఇది హౌ సెక్సీ కదా. సో ఆల్మోస్ట్ ఇట్ రిప్రజెంట్స్ డ్యూక్ 1290R కదా. ఆఫ్ కోర్స్ ఇట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ డ్యూక్ 1290R. ఇది మెనీ సూపర్ స్పోర్ట్స్ ఇది. వావ్. అండ్ దట్ సీట్ కూడా ఎలా అంటే టూ మచ్ హైట్ అనిపిస్తుంది. ఎలా అంటే RC ఉంటుంది కదా, RC 390 200 లుక్ అలా అనిపిస్తుంది. పైకి టైర్ అండ్ రూప ఎంత ఉంది, డ్యామ్ బ్యూటిఫుల్. చాలా నచ్చింది నాకైతే. వితౌట్ తిరగచ్చు, బట్ పోలీసులు పట్టుకున్నారంటే అండ్ దట్ టూ ఏమంటుంది, ఇట్స్ ఇల్లీగల్ బ్రో నెంబర్ పెట్టుకొని తిరగడం. సో ప్లీజ్ డోంట్ డూ దట్. నేనైతే జస్ట్ ఫన్ కోసం తీసుకున్నాను, నేను మళ్ళీ వెంటనే పెట్టేస్తాను. నేను ఒక కంప్లీట్ స్ట్రీట్ ఫైటర్లో ఉంది కదా ఇదైతే చూడడానికి. ముందు
ముందు అలా ఉండేది, బట్ ఇది ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ చేస్తే కనుక ఒక టోటల్ అవుట్పుట్ లుక్ ఉంటుంది చూడండి, అది బాగా అనిపిస్తుంది. వాళ్ళు దట్టు డ్యూక్ అంటారా ఇంకా సెక్సీగా అనిపిస్తుంది. నాకు దాని బ్యాగ్ చూస్తున్నా NS700 గుర్తొస్తున్నా బండి. అఫ్ కోర్స్ NS700 గురించి ఒక నెక్స్ట్ వీడియో దాని గురించి చేస్తాను నేను. ఓకే, అది ఎక్కడ ఉంది, ఏం చేస్తాను చెప్పి అందరూ అడుగుతున్నారు కదా, ఉందా అమ్మేశారని చెప్పని. పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. కొంచెం లోపల తీసుకోండి. కంప్లీట్ కవర్ అయిపోయింది కదా, డస్ట్ ఏం లేకుండా. కొంచెం గ్యాప్ వచ్చింది, ఇలా పెట్టాలి. కొంచెం గ్యాప్ ఉంది, అది ఫిల్ చేయాలి. టైట్ అవుతుందా? 12 seconds later. Installation of tail-tidy in Duke 390 Generation 3 has been completed. బాగుంది చూడకి. కొంచెం పైకి అనిపిస్తుంది మరి ఎక్కువ, మేబీ బండి స్ట్రైట్గా ఉంటే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత వాయిస్ ఉన్నాయి కదా, మీరు దానికి ట్యాక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇలా ఎలా పడితే దరిద్రంగా ఉంటుంది. సో ఇట్లా పెట్టి ట్యాక్స్ చేయండి. తర్వాత చేసుకుంటా, ప్రజెంట్ దగ్గర లేవు. అండ్ బ్లాక్ యూస్ చేస్తా, వైట్ యూస్ చేస్తే బ్రైట్గా బయటగా అనిపిస్తాయి. నాకు అలా వద్దు. సో ఇది కొంచెం కిందకు దించితే బాగుంది అనిపిస్తుంది కదా, మరి ఇలా ఉంది. కొంచెం ఇలా దించితే బాగుంది అనిపిస్తుంది. ఐ విల్ ట్రై దీన్ని దించడానికి. అండ్ పర్ఫెక్ట్ లిక్విడ్, ఇది ఫ్రంట్ బాగుంది కదా, నెంబర్ పెట్టి ఇక్కడ వస్తుంది ఇలా. అండ్ నమ్మో థింగ్ భయ్యా, నెంబర్ ప్లేట్ లేకుండా వెహికల్స్ తిప్పకండి ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్. తిప్పేం లేదు, మీ దూరం మీకు దూరిపోతుంది, కానీ దాంట్లో నాకు నష్టం ఏం లేదు దాంట్లో. సో లుక్స్ బాగుంటాయి, బట్ పోలీసులు పట్టుకునే తర్వాత దాని పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వైపర్ సైనింగ్ ఆఫ్. లెట్ మీ నో ఎలా అనిపిస్తుంది బండి. అండ్ బ్రో, ది బజాజ్ ఎయిర్లైన్ పీకడం స్టార్ట్ చేసేసా. ఓకే, ఇంకెక్కువేం పీకలే కానీ ఇట్లా నుంచి బండి. క్రాష్ గార్డ్స్ అంటారా మారుస్తా, అవి కూడా నేను ట్రావెలింగ్ పర్పస్ కోసం, ఫన్ కోసం అయితే కాదు చేస్తుంది అది. సూన్ అవి కూడా చేంజ్ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వైపర్. అండ్ ఇంకో వీడియోలో కదా, అంటిల్ దెన్ స్టే బిజీ మ్యాన్.